హైదరాబాద్లోని ఉప్పల్ చిల్కానగర్లో దారుణ ఘటన చోటు చేసుకుంది. ఏఆర్ కానిస్టేబుల్గా పనిచేస్తున్న ఓ వ్యక్తిని అతడి స్నేహితుడే కత్తితో పొడిచి అత్యంత కిరాతకంగా హత్య చేశాడు. వాట్సాప్లో మొదలైన చిన్న గొడవ ఈ దారుణానికి దారితీసింది. ఏపీలోని కర్నూలు జిల్లాకు చెందిన సుధీర్ హైదరాబాద్ సిటీ సెక్యూరిటీ వింగ్లో ఏఆర్ కానిస్టేబుల్గా విధులు నిర్వహిస్తున్నాడు. ఆయనకు చిల్కానగర్కు చెందిన ఆటో డ్రైవర్ సంతోష్ నాయక్తో స్నేహం ఉంది. వీరిద్దరి మధ్య వాట్సాప్లో మాటా పెరిగింది. ఈ వివాదాన్ని పరిష్కరించుకునేందుకు చిల్కానగర్లోని ఆదర్శ్ నగర్లో కలుసుకున్నారు. సుధీర్ తన స్నేహితుడు ఇమ్రాన్తో కలిసి వెళ్ళగా అప్పటికే అక్కడ వేచి ఉన్న సంతోష్ కత్తితో సుధీర్పై విచక్షణారహితంగా దాడి చేశాడు. ప్రాణభయంతో సుధీర్ పరుగులు తీసిన ఉప్పల్ చిల్కానగర్ మార్గంలోని సాయిబాబా ఆలయం వద్ద కుప్పకూలి అక్కడికక్కడే మృతి చెందాడు. సమాచారం అందుకున్న ఉప్పల్ పోలీసులు క్లూస్ టీం ఘటనా స్థలానికి చేరుకొని ఆధారాలు సేకరించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తరలించారు. పరారీలో ఉన్న నిందితుడు సంతోష్ నాయక్ అతడి సహచరుడి కోసం పోలీసులు ప్రత్యేక బృందాలతో గాలిస్తున్నారు. మృతుడు సుధీర్కు భార్య, 2 కుమార్తెలున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి పవన్ అందిస్తారు. పవన్, హైదరాబాద్ ఉప్పల్ చిల్కానగర్లో దారుణ ఘటనకు సంబంధించిన అప్డేట్స్ ఏంటి? ఏఆర్ కానిస్టేబుల్గా పనిచేస్తున్న వ్యక్తిని అతని స్నేహితుడే కత్తితో దాడి చేసి ఎందుకు చంపాడు? అప్డేట్స్ ఏంటి? ఈ ఘటనకు సంబంధించి ఇంకా కారణాల్లో తెలియాల్సి ఉందని చెప్పి కూడా ప్రధానంగా అయితే పోలీసులు అంటున్నారు. అయితే ఇద్దరు కూడా స్నేహితులే. అయితే స్నేహితుల మధ్య అసలు ఏం జరిగిందనే దానిపైన ఆరా తీసి అన్ని విషయాలు తెలుస్తాయని చెప్పి మరోవైపు పోలీసులు చెప్తున్న నేపథ్యంలో చిల్కానగర్ ఆదర్శ్ నగర్ సాయిబాబా టెంపుల్ వద్ద ఏఆర్ కానిస్టేబుల్ సుధీర్ పైన అతని స్నేహితుడు సంతోష్ నాయక్ కత్తితో దాడి చేసి దారుణంగా హత్య చేశారు. అయితే ఇద్దరు అసలు ఏ విషయంలో ఆ యొక్క సంతోష్ నాయక్ సుధీర్ పైన కత్తితో దాడి చేసి హత్య చేయాల్సి వచ్చిందనే దానిపైన కూడా ప్రధానంగా దీనిపైన పోలీసులు కూడా ఆరా తీస్తున్నారు. అయితే సంతోష్ నాయక్ పరారులో ఉన్నారు. అయితే కత్తితో పొడిచి అక్కడి నుంచి పరారు కావడంతో అతన్ని పోలీసులు పట్టుకునేందుకు కూడా ప్రత్యేకంగా టీంలను కూడా ఏర్పాటు చేశారు. అయితే సుధీర్ సిటీ సెక్యూరిటీ వింగ్ లో ఏఆర్ కానిస్టేబుల్ గా పనిచేస్తున్నారు. మరోవైపు చూస్తే సుధీర్, సంతోష్ చాలా మంచి స్నేహితులు. అయితే ఇద్దరి మధ్య ఏం జరిగింది అనే దానిపైన కూడా ప్రజెంట్ సుధీర్ భార్యతో పాటు కుటుంబ సభ్యులకు సంబంధించిన వారిని కూడా స్టేట్మెంట్ రికార్డ్ చేసుకుంటున్నారు. ఎప్పుడైనా గతంలో సంతోష్ నాయక్ సుధీర్ కి గొడవలు జరిగాయా, అయితే ఎలాంటి గొడవలు జరిగాయి అనే దానిపైన కూడా కొంత క్లారిటీ రావాల్సి ఉందనే దానిపైన కూడా ప్రజెంట్ పోలీసులు చెప్తున్నారు. అయితే మృతదేహాన్ని గాంధీ మార్చరికి కూడా తరలించారు. అక్కడ పోస్ట్ మార్టం అనంతరం కూడా ఆ కుటుంబ సభ్యులకు అప్పచెప్తారు. ఓకే, రైట్. థ్యాంక్ యూ పవన్.